చేస్తా అంటే ఈరోజు సమస్యల కంటే ఈ పత్రికల విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ పత్రిక వాళ్ళది రాధాకృష్ణది. దీని పేరు ఏం పేరు? ఆంధ్రజ్యోతి అంటారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పుత్రిక లాంటిది. ఇది ఎట్లా అంటే ఈ పత్రికకు సంబంధించి కేసీఆర్ ఎక్కడ దొరుకుతాడా, ఏడ రాద్దామా, ఏం చేద్దామా, ఎట్లెట్లా బదనాం చేద్దాం, కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి ఎట్లా లేపుదాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసిన తప్పిదాలు ఎక్కడా కూడా ఈ పేపర్లో కనబడాయి. మీరు కాదంటే మీకు లైవ్ ఎగ్జాంపులే చూపెడతా చూడండి. బీఆర్ఎస్ను ఎట్లా ఆడుకోవాలి, బీఆర్ఎస్ను చెడు కూడా ఎట్లా ఆడాలి, బీఆర్ఎస్ మీద విషయం ఎట్లా ఎక్కాలి, బీఆర్ఎస్తో మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి, బీఆర్ఎస్ శ్రేణులలో కలవరం ఎట్లా పెట్టాలి, బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి ఏం చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇంకేదన్నా పెట్టి ఎట్లా లేపాలి, తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎట్లా హీరోలు చేయాలి, ఆయనని హీరో చేస్తే ఎట్లా చేయబుద్ధి అవుతుంది, ఏంది అనేది ఈ పత్రిక యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాదు అంటారా? రైట్, మీరు కాదు అనకండి. వాస్తవాలను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటిదండి వార్త? మీ అందరికీ తెలిసిన విషయం. ఇదేంది? ఇది పక్కన ఫస్ట్ గీజ్ చూద్దాం. ఇది ఏంటండి వార్త? మీ అందరికీ తెలుసు కదా. ఏంది ఇది? కనబడతలేదా? ఒకసారి చూడు. టీఎస్పీఎస్సీకి వేలాయే కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే జారీ. దరఖాస్తులకు 6 రోజుల సమయం. ఈ నెల 18 తుది గడుపు. వెంటనే పరిశీలన. నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు. చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్న సర్కార్. వెంటనే గ్రూప్స్ పరీక్షలు, ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజీనామా అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏం రాసింది ఈ పత్రిక అంటే, టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి దాంట్లో పూర్తి స్థాయిలో ఏమైపోయిందట అంటే, ఆ బోర్డుకు సంబంధించి గవర్నర్ ఆమోదించింది, టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలయ్యింది అంటూ చెప్పింది. సరే, ఓకే, అద్భుతంగా రాసినాం. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పుత్రిక అన్నను అంటే నేను చెప్తాది. ఆంధ్రజ్యోతి పత్రికల టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయ అని రాసినప్పుడు, ఇదే ఆంధ్రజ్యోతి పత్రికల టీఎస్పీఎస్సీ ద్వారా నష్టపోయిన తెలంగాణలో ఉన్న 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మరి ఏం న్యాయం చేసిళ్ళు? టీఎస్పీఎస్సీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద కేసులు బనాయిస్తా అన్నారు, సభ్యుల మీద కేసులు పెట్టాలన్నారు, వాళ్ళను అరెస్టు చేయాలన్నారు, వాళ్ళను పూర్తి స్థాయిలో జైల్లో వేయాలన్నారు, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేర్లను తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఇన్ని చేసిరు కదా, మరి ఆ రాతలన్నీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఏడబోయినాయ్యా రాధాకృష్ణ గారు? మీరు జర్నలిజం చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చా, నాకెందుకు? మీరు బీఆర్ఎస్ పార్టీ మీద రక్తపు మరకలతో విషయాన్ని ఎందుకు గక్కుతున్నారు అని అడుగుతున్నా నేను. ఈరోజు టీఎస్పీఎస్సీకి బోర్డుకు వేలైంది అని చెప్తున్నారు కదా, నిరుద్యోగుల నోటిఫికేషన్కు వేలైంది అని ఎందుకు రాయలేకపోతున్నారయ్యా? ఇదే టీఎస్పీఎస్సీ బోర్డు గురించి రాసినప్పుడు ఇదే టీఎస్పీఎస్సీ వల్ల ఎంతమంది నష్టపోయిలో ఎందుకు రాయలేకపోయినవయ్యా? ఇదే టీఎస్పీఎస్సీకి సంబంధించి జరిగిన తప్పిదాలను పూర్తిగా ప్రజాకోర్టులో ప్రజలకు ఎందుకు తెలియజేయలేకపోయిలు? 30 రోజులు అయిపోయింది. వీళ్ళు ఇచ్చిన 100 రోజులలో ఇక మా అంటే 70 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 70 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు అనేది ఈ తెలంగాణ ప్రజలకు ఏంది, క్యాలీఫ్లవర్ ఉంటుంది చూడు, దాన్ని తీసుకొచ్చి షెవ్లో పెడతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. 6 గ్యారంటీలు లేవు, లొట్టపీస్ లేదు. ఇది వాస్తవం, నేను చెప్పే మాట నమ్మండి. అది అమలు కాదు. వాళ్ళు ఎట్లా అమలు చేస్తారో, అంత బడ్జెట్ ఏం నుండి తీసుకొస్తారో కూడా చూద్దాం. ఎందుకంటే అప్పులు అంటలేను, రాష్ట్ర బడ్జెట్ ఎంత, వాళ్ళు 6 గ్యారంటీలలో పెట్టిన అంశాలకు ఎంత అవుతుంది మీరే ఆలోచించరు, చూస్తారు. ఇక ఏంది, లక్ష్యాన్ని ముద్దాడపోయినప్పుడు ఏదో అంటారు కదా, పండు దినమోయే ముందుకి ఎందుకు అంటారు కదా, చూడు 6 గ్యారంటీలు. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీకి బోర్డు వేలాయా అని రాసినప్పుడు మరి ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా నష్టపోయిన నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు రాయలేకపోయిండు అంటే, రేవంత్ రెడ్డిని జాకీ పెట్టి లేపనీకి ఈయన సిద్ధమైండు. ఓకేనా? ఇది ఒక్కటి.